భారత రాజ్యాంగ సభ జాతీయ గీతాన్ని ఆమోదించిన రోజుది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో ఈ దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. యాక్మీ ఈవెంట్స్ సంస్థ ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన జనగణమన జాతీయ గీతాలాపనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ గీతం గొప్పతనాన్ని వివరించారు. అలాగే స్వచ్ఛాంధ్ర నినాదాన్ని వినిపిస్తూ విద్యార్థులతో నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ భారత జాతిని ఐక్యపరిచే జాతీయ గీతం గొప్పతనాన్ని గుర్తు చేశారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే జనగణమన గీతాన్ని రచించిన నోబెల్ బహుమతి గ్రహీత భారతరత్న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన గీతాన్ని దాని ప్రాముఖ్యతని మనకి తెలియజేశారు. దాన్ని భారత రాజ్యాంగము జాతీయ గీతంగా జనవరి 24, 1950వ సంవత్సరాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మనము జాతీయ గీతాన్ని మనము ఆలపిస్తున్నాము. దానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో యాక్మీ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ విశాఖపట్నంలో ఉన్న కాలేజెస్ ఆధ్వర్యంలో ఈరోజు జనగణమన గీత ఆలాపన చేస్తూ ఈరోజు ఆ ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. దీంట్లోకి అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడకు విచ్చేసి ప్రత్యేకించి యాక్మీ సంస్థ ద్వారా యాక్మీ ప్రతాప్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గీతం యొక్క ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాము. దాంట్లో ముఖ్య అతిథిగా నన్ను కూడా పాల్గొనేటట్టు చేసిన యాక్మీ ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.